హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ ఎపిసోడ్లో చూస్తే ప్రెసిడెంట్ జంగ్ డోర్కి అటు ఇటు నుంచుని ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఏమైందో ఏమో కానీ అక్కడ సీన్ కట్ అయ్యి హీరోని చూపిస్తారు. హీరో ఎందుకో సముద్రాన్ని వింతగా చూస్తూ ఉంటాడు. ఏమిటా అని చూస్తే హీరోయిన్ కోసం ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లున్నాడు. మరోవైపు యోలాంగ్ విల్నక్కాయ్ కజిన్ కలిసి కుక్ చేస్తూ ఉంటారు. యోలాంగ్ ఆ కజిన్ని, నువ్వు నిజంగా విల్నక్కాయ్ రిలేటివ్నా అని అడుగుతాడు. విల్నక్కాయ్ బాగా ట్రైన్ చేసినట్లుంది. అతను అవును అంటాడు. మన యోలాంగ్ అతన్ని కిందకి పైకి చూస్తూ, కానీ నీకు తనకు ఎలాంటి పోలికలు ఉన్నట్లు కనిపించట్లేదే అంటాడు. అతనేమి మాట్లాడు. నువ్వు తనని ఇష్టపడుతున్నావా అంటే కొంచెం స్లోగా మాట్లాడు, మేము ఇంకా కపుల్స్ కాలేదు అంటాడు. వెంటనే యోలాంగ్, అయితే నువ్వు తన రిలేటివ్ కాదన్నమాట. నువ్వేం వరీ అవ్వకు, నేను నీకు సహాయం చేస్తాను. ఇంతకీ తనెక్కడా, నువ్వు వెళ్ళి తనతో ఉండు అని పంపించేస్తాడు. ఇక్కడ విల్నక్కాయ్ హీరోయిన్ని ఫాలో అవుతున్నట్లుగా ఉంది. హీరో సముద్రం పక్కన ఉన్నాడని తెలియని హీరోయిన్ హీరో రూమ్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ వచ్చి హీరో ఇలా వెళ్ళాడు అని కొద్దిగా వంగి ఆ దారి చూపిస్తుంటాడు. విల్నక్కాయ్కి కావాల్సిన యాంగిల్ దొరికేసింది అనుకుని ఆ ఫోటో తీస్తుంది. అప్పుడే కజిన్ వచ్చి, నువ్వు ఇక్కడున్నావా, నేను నీ కోసం మొత్తం వెతుకుతున్నాను, సరేరా అని అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. తర్వాత యోలాంగ్ని రిపోర్టర్ని చూపిస్తారు. రిపోర్టర్ నీట్గా కుక్ చేయడం చూసి, నేను ఎంత అదృష్టవంతుణ్ణి నిన్ను పెళ్లి చేసుకుంటున్నందుకు అంటాడు. అంటే ఏంటి, నేను నీ హౌస్ వైఫ్గా ఉండాలా అంటే, పోనీ నేనే నీ హౌస్ హస్బెండ్గా ఉంటాను అంటాడు. ఎవరు చెప్పారు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అంటుంటే విల్నక్కాయ్ కజిన్ వస్తారు. వచ్చి రావడంతోనే, అయ్యో నేను కోక్ తీసుకురావడం మర్చిపోయాను, నా కోసం నువ్వు తీసుకురాగలవా అంటుంది కజిన్తో పాటు యోలాంగ్ కూడా వెళ్తాడు తీసుకురావడానికి. వాళ్ళలా వెళ్ళగానే విల్నక్కాయ్ రిపోర్టర్తో, నేను ఈరోజు కొన్ని అందమైన ఫొటోస్ తీశాను, ఏది బాగుందో చూసి చెప్పు అంటే రిపోర్టర్ చూస్తూ ఉంటుంది. హీరోయిన్ ప్రెసిడెంట్ ఫోటో చూసి ఏంటిది అని అడుగుతుంది. విల్నక్కాయ్ ఏమో, ఓరి దేవుడా నీకు ఇదిలా కనిపించింది, నేను డిలీట్ చేసేసాను కదా అంటుంది. ఇది విన్నాక అమ్మ విల్నక్కాయో అనిపించింది నాకైతే. అక్కడ ఏం జరిగింది నాకు హానెస్ట్గా చెప్పు అంటే విల్నక్కాయ్ అంటూ ఉంటుంది. సరే అయితే నేను మా అంకుల్ని అడిగి తెలుసుకుంటాను అంటుంటే మన జగ్గు నడుచుకుంటూ వస్తుంది. అప్పటి వరకు అంటున్న విల్నక్కాయ్ జగ్గు వచ్చాక, అంటే నేను అందంగా కనిపించేవన్నీ ఫొటోస్ తీస్తుంటే అనుకోకుండా ప్రెసిడెంట్ హీరోయిన్ కలుసున్న ఫోటోని తీసేశాను అని చెప్తుంది. రిపోర్టర్ ఏమో, దీన్ని జిమ్మడిపోను అనే ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. వెంటనే జంగ్ ఫోన్ తీసుకుని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మయ్య, ఇప్పుడే విల్నక్కాయ్ మనసు కాస్త కుదిరిపడినట్లుంది. హీరో ఏమో ఇక్కడే ఉన్నట్లున్నాడు పొద్దున్నుంచి. అమ్మయ్య కంప్లీట్ అయిపోయిందిలే, హీరోయిన్ ని తీసుకురావాలి అనుకుంటాడు. ఇటేమో జంగ్ వెళ్ళిన కాసేపటికే ప్రెసిడెంట్ హీరోయిన్ వస్తారు. మన ప్రెసిడెంట్ ఎప్పటిలాగానే శాంతమూర్తిలా వచ్చి రిపోర్టర్ని హాయిమా అంటాడు. తనేమో పూనకం వచ్చిన దానిలాగా, నువ్వు ఇలా ఎలా చేసావు, నీకు జంగ్ అంటే ఇష్టం కదా, కానీ ఇలా హీరోయిన్తో అయినా లూహై మీరిద్దరూ మంచి స్నేహితులు కదా, అలాగే నువ్వు హీరోని ఇష్టపడుతున్నావు అని మాట్లాడుతుంటే వీళ్ళకేమో అసలు ఈ రిపోర్టర్ ఎందుకు ఇలా వాగుతుందో కూడా అర్థం కాదు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు అని అడిగితే ఫోన్లో ఫోటో చూపిస్తుంది. ప్రెసిడెంట్ చూసి, ఇదేంటిది, అసలు ఎవరిలా తీశారు అని అడుగుతాడు. ఇక తను మొదలు పెట్టేస్తుంది విల్నక్కాయ్, శాంతించుమా, నీకు తెలుసు కదా హీరోయిన్కి ఫేస్ బ్లైండ్నెస్ ఉందని, అందుకే ఇలా జరుగుంటుంది, అందుకే జంగ్ కూడా ఏమీ అనలేదు కదా అంటుంది. వెంటనే ప్రెసిడెంట్, అంటే ఇది జంగ్కి తెలుసా అని అక్కడి నుంచి చిరాగ్గా వెళ్ళిపోతాడు. హీరోయిన్ రిపోర్టర్తో, నువ్వెలా ఇలా అనుకోగలుగుతున్నావు, సీనియర్కి నాకు మధ్య ఏమైనా ఉంది అని అంటుంటే మధ్యలో విల్నక్కాయ్, నీ ఉద్దేశం ఏంటి, తనని ఎలా తప్పు పడుతున్నావు, ప్రెసిడెంట్ తన అంకుల్ కాబట్టి తను వర్రీ అవుతుంది, ఒకవేళ నువ్వు కావాలనే నీ ఫేస్ బ్లైండ్నెస్ని ఇలా ఉపయోగించుకుంటే అంటుంది. హీరోయిన్, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకైనా అర్థమవుతుందా అంటే, ఇది అసాధ్యం, ఎందుకు కాదు, ఇది నీ తప్పే, ఎందుకు ఇప్పుడు రిపోర్టర్ని తప్పు పడుతున్నావు అంటుంది. రిపోర్టర్ వైపు చూస్తే తనేమో, నేను ఇలా జరగాలి అనుకోలేదు, కానీ ఈ ఫోటో చూసాక కోపం రాకుండా ఎలా ఉండేది అంటుంది. విల్నక్కాయ్, నిజమే కదా, హీరో కూడా నీ కారణంగా తిరిగి రాడనుకుంటా, ఇంతకు ముందు మేము మాట్లాడుకుంటుంటే మొత్తం విని కోపంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, ఇక వస్తాడో రాడో అంటుంది. హీరోయిన్ కోపంగా అక్కడి నుంచి హీరో కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. రిపోర్టర్ విలన్తో, నిజంగా హీరో విన్నాడా మన మాటలు అంటే, నేను ఇంతకు ముందు ఒక మనిషిని చూశాను, అతను నాకు హీరోలాగానే అనిపించాడు అంటుంది. ఈలోగా యోలాంగ్ కజిన్ వస్తారు. ఏమైంది డల్గా ఉన్నావు అని యోలాంగ్ అడిగితే విల్నక్కాయ్, ఇప్పుడే నేను ఒక ఘనకార్యం చేశాను అంటుంది. అక్కడ సీన్ కట్ అయ్యి హీరోని చూపిస్తారు. చాలా సంతోషంగా నడుస్తూ వస్తుంటే యోలాంగ్ కాల్ చేసి, అన్న త్వరగా రా, ఒక బ్యాడ్ న్యూస్ అని ఆ ఫోటో సెండ్ చేస్తాడు. మరోవైపు జంగ్ వర్షంలో తడుచుకుంటూ వెళ్తుంటే వెనుక నుంచి ప్రెసిడెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి, ఆగు జంగ్, మా ఇద్దరి మధ్య ఏం లేదు అంటాడు. అందుకు జంగ్, ఆ విషయం నాకు తెలుసు, కానీ మీకు హీరోయిన్ ని ఇష్టపడ్డారు కదా, మీరిద్దరూ ఒకవేళ ఒకటైన
జరిగినా కూడా ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా సంతోషించేది నేనే, ఎందుకంటే తను నా బెస్ట్ ఫ్రెండ్. కానీ సీనియర్, దయచేసి మళ్ళీ నేను మిస్అండర్స్టాండ్ అయ్యేలాగా చేయకండి, నాలో ఎలాంటి హోపు రానివ్వకండి. నేను నా పాత జీవితంలోకి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను, అలాగే మిమ్మల్ని మర్చిపోవాలి అనుకుంటున్నాను అంటుంది. వెంటనే ప్రెసిడెంట్, కానీ నేను అలా అనుకోవట్లేదు. ఆ చేతబడి పుస్తకం చెప్పింది హీరోయినో కాదో నాకైతే తెలియదు, కానీ నేను ఇష్టపడేది మాత్రం నిన్నే అంటాడు. జంక్ ఆ మాటకి వెనక్కి తిరిగి ప్రెసిడెంట్ని చూస్తూ ఉంటుంది. ఇటేమో హీరోయిన్ అప్పటి నుంచి ఉంది. ఆపోజిట్లో హీరో పరిగెడుతూ వస్తే, నిజంగా అక్కడ ఏం జరగలేదు అంటుంది. నాకు తెలుసు, నేను నిన్ను నమ్ముతున్నాను అని అక్కడి నుంచి తీసుకెళ్తాడు. పాపం హీరో రోజంతా కష్టపడి చేసిన సెట్టింగ్ మొత్తం వర్షానికి కుప్పకూలిపోతుంది. నెక్స్ట్ సీన్లో హీరో ప్రెసిడెంటే కలిసి ప్రశాంతతతో కూడిన దిగులుతో కూర్చున్న విలన్ దగ్గరికి వస్తారు. హీరో వాళ్ళతో, ఇంకేముంది మాట్లాడడానికి, ఆ ఫోటో మొత్తం చూపించేసింది కదా అంటాడు. ప్రెసిడెంట్ ఏమో, నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నావు, తను నీ గర్ల్ ఫ్రెండ్ కదా, తను చెప్పేది కాస్త వినొచ్చు కదా అని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. తర్వాత హీరో, సర్లే ఆ సంగతి వదిలే, నీకు ఈ విలన్ అక్కయ్యకి మధ్య ఏముంది అని ఒక ఫోన్ చూపిస్తాడు. వీళ్ళేంటి మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేశారు అని ఫోన్ తీసుకుని చూస్తే అందులో ప్రెసిడెంట్ విలన్ని కిస్ చేస్తున్నట్లుగా ఎడిట్ చేసి ఉంటుంది. పాపం విలన్ అక్కయ్య ప్రశాంతత కాస్త ఆందోళనగా మారిపోతుంది. కోపానికి చిరాక్కి మధ్యలో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. విలనేమో, అంత క్యూట్గా చూడకు, అయినా నేనేమైనా నీ ఫోటో చూపించానా ఏంటి, నువ్వే కదా చూసావు నా ఫోన్ తీసుకుని అంటుంది. ఈ మాటకి రిపోర్టర్ బూతులు మింగేస్తుంది. విలనేమో హీరోతో, నువ్వు నాపై ట్రిక్ ప్లే చేసావట్రా అని అడుగుతుంది. అందుకు, ఎవరమ్మా ట్రిక్ ప్లే చేసింది, నీ దరిద్రపు కొట్ట ఆలోచనలతో మమ్మల్ని విడదీయాలని ట్రిక్ ప్లే చేసింది నువ్వు, వాటితో పోలిస్తే ఇదంతా అంటాడు. విలన్కి మరో ఆప్షన్ లేక వెనక్కి తిరిగి కజిన్తో, నువ్వేం నమ్మకు, వీళ్ళంతా కావాలని ఇలా చేస్తున్నారు అని ఏడుపు మొహం పెట్టి చెప్తుంటుంది. పాపం అతను నమ్మేసి, మీరు తనని ఇలా ఏడిపిస్తారా నా ముందే అని హీరోపై అరుస్తుంటాడు. చివరికి ఏం జరిగిందని నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందాం. వీలైతే లైక్, షేర్, కామెంట్, కుదిరితే ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.